అన్ని బీజేపీకేనన్నా మోడీ యా. కొన్ని ఏజెన్సీలు ఇచ్చినవి నిన్న మనం చూసాం. సో విజయ్ ఫ్యాన్స్ ఏడుపులే అంటూ మరొక ప్రచారం జరుగుతుంది. లెఫ్ట్కు కొత్త హైప్. ఓవరాల్గా 5 రాష్ట్రాలకు సంబంధించి నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ని ఎగ్జాక్ట్ పోల్స్ కింద అనుకోవడానికి ఉందా, లేకపోతే ఏమైనా అసలు కొద్దిగా ఎప్పుడు అనుకోకూడదు పొరపాటున. ఇప్పుడు ఈ ఐటమ్ మనం చేస్తుంది అందుకోసమే. మీరు గమనిస్తే మన మధ్యాహ్నం నేను ఈవేళప్పుడు చర్చించినప్పుడు ఎగ్జైట్మెంట్ చాలా ఎక్కువగా ఉందని నేను అప్పుడే చెప్పా. దాదాపు అదే లైన్స్ అంటే ఎలా నడుస్తుంది మీడియా ట్రెండ్, లేకపోతే ఇది ఎలా రాబోతుంది అనేది మీరు కొంతవరకు ఊహించవచ్చు. అంటే ఎగ్జిట్ వరకు రిజల్ట్స్ నిజంగా ఏమేశారు. ఇప్పుడు రిజల్ట్ సమస్య కూడా గతంలోలాగా చెప్పగలిగినట్టు లేదు. ఎందుకంటే సర్వ పేరుతో లక్షల ఓట్లు, కోటి ఓట్లు, దాదాపు 2 కోట్ల ఓట్లు తీశారు. చాలా చోట్ల ఇతర సమస్యలు వచ్చాయి. కాబట్టి అసలు ఎగ్జిట్ పోల్స్ ఒరిజినల్ పోల్స్కే ఎగ్జిట్ లాగా తయారైంది. ఇప్పుడు ఒరిజినల్ పోల్స్లోనే ఈవీఎంలు ఎలా పనిచేసాయి, ఎన్ని ఓట్లు ఉంచారు, ఎవరు తీసేశారు అన్నది ఒక పెద్ద ధర్మ సందేహంగా ఉంది. ఇప్పుడు పోల్స్ అంటే ఎగ్జిట్ పోల్స్ అని మీరు భావించాలి. వాటికి ఎన్నికల కమిషనర్ను, సిఈసిని సవాల్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు, దాన్ని అలా ఉంచుదాం. ఇవన్నీ ఇలా ఉంటే ఈ షాక్ చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న ఉత్తరప్రదేశ్లోని హర్దాయిలో గంగా బ్రిడ్జ్ ఏదో ప్రారంభించారు. ఆయన ఏం చెప్పారంటే 5 రాష్ట్రాల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతుందన్నారు. అంటే మన దేశంలో మీడియా డైలాగ్స్ ఎలా మారుతాయి. 5 రాష్ట్రాల్లో హ్యాట్రిక్ కొట్టబోతుందంట. వాళ్ళ అధికారంలో ఉంది ఒక అస్సాంలో, తమిళనాడులో, కేరళలో వాళ్ళు పెద్ద ఫ్యాక్టర్సే కాదు, బెంగాల్లో పెద్ద పార్టీగా ఉన్నారు. మరి ఎక్కడ హ్యాట్రిక్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే 5 అన్నది హ్యాట్రిక్ కాదు కదా. కాదు, ఒకసారి 3 గెలుస్తాం హ్యాట్రిక్ కొడతాం అంటే అది వేరు అని వేరు. అది కూడా కాదు, అంటే 3వసారి అని కూడా కదా. కాబట్టి హ్యాట్రిక్ 3 వస్తాయి అనేది కూడా ఒకటి అయిండొచ్చు. అంటే రకరకాల హ్యాట్రిక్ అంటే ఎప్పుడు వరుసగా 3 సార్లు, సెకండ్ టైం వస్తే ఒకటి, థర్డ్ వస్తే హ్యాట్రిక్, 4 సార్లు వస్తే మాట్లేదని గ్రాండ్ స్లామ్ అని అదేదో క్రికెట్ వర్డ్ కూడా తెచ్చిపెట్టారు ఒకసారి. కాబట్టి ఇప్పుడు మమతా బెనర్జీ గ్రాండ్ స్లామ్ 4వసారి వస్తుందా లేదా అని కూడా ఒకటి నడుస్తుంది వర్మ. అంటే మోదీ హడలగొట్టుడు అనేది ఏ స్థాయిలో ఉందంటే కేంద్రం, మోదీ ఇన్ సెన్స్ అది అక్కడ. ఇక పోతే నిన్న వచ్చిన వాటిలో మనం చర్చించుకుంటున్న దాంతో పోలిస్తే దాదాపు పెద్ద షాక్ ఏం కాదు. ఒక బెంగాల్ ఒకటి అస్పష్టంగా ఉంటుంది. బెంగాల్లో మమతా బెనర్జీ తిరిగి వస్తారని కొంతమంది, రారు. నాకు 5 ఎగ్జిట్ పోల్స్లో 3 స్పష్టంగా చెప్తే, ఒక 5 అట్లా చెప్తే 2 ఇటు చెప్పాయి, 1-2 సందేహంగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో కూడా చాలా ఉద్రిక్తత, 90% పోలింగ్, వీటన్నిటితో ఆ ఉద్రిక్తత ఒకటి ఉంది. ఎవరెవరు ఓట్లు పోయాయి, ఏ ప్రాంతాల్లో పోయాయి, ఏ మతాల వాళ్ళవి పోయాయి, ఈ లెక్కలన్నీ నడుస్తున్నాయి. కానీ 2 షాక్స్ నిన్న ఎగ్జిట్స్లో. ఆ ఎగ్జిట్లో డిఫరెంట్గా ఉన్నవి. ఊరందరిది ఒక దారి, ఉలిపికట్టుతో ఒక దారిని. ఒకటేమో మమతా బెనర్జీ గెలుస్తుందని 2 చెప్పారు, మిగతా వాళ్ళు చెప్పనివి. తమిళనాడులో విజయ నాయన పూర్ షో ఉండబోతుంది, ఆయన ప్రభావం పెద్దగా ఉండదు. అంటే ఒక యాక్సిస్ మై ఇండియా కదా, వాళ్ళొక్కరు మటుకు 90 నుంచి 100 సీట్లు వస్తాయని యాక్సిస్ వాళ్ళు మటుకు వస్తాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో దాంతో నిన్న మధ్యాహ్నం నుంచి హఠాత్తుగా సాయంత్రం నుంచి షాక్. తమిళనాడులో ఏదో రాబోతుంది, విజయ్ తన ప్రభావం చూపిస్తాడు అని ఇదొకటి నడుస్తుంది. కానీ వాస్తవంగా చూస్తే ఇక్కడ నేను ఇది వెతికా ఎగ్జిట్ పోల్స్ గురించి. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా 2024 పోల్ ఇది. 2024లో 401 సీట్లు వస్తాయి అని చెప్పారు వీళ్ళు ఎన్డీఏకు. చెప్పారు, పోనీ చాలామంది తప్పు చెప్తుంటారు అనుకుందాము. ప్రదీప్ చంద్ర అనేవాడు ఏడ్చాడు స్టూడియోలో కూర్చొని, వర్చువల్గా ఏడ్చేసాడు. ఇంకా కన్నీళ్ళు పెట్టుకొని కన్నీటి పర్యంతం అయిపోయి, మా పరిస్థితి ఇలా అయింది, ఊహించలేదు, ఇలా చేసి ఉండకూడదు, నేను సెకండరీ సోర్సెస్ మీద కొంతవరకు ఆధారపడ్డం ఇలా అయింది, చాలా కారణాలు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు చూడండి, దేశమంతా అంటే మిగిలిన అందరూ కూడా విజయ్ చాలా పరిమితంగా ఉండబోతారని చెప్తుంటే, ఓట్లు వస్తే రావచ్చు, సీట్లు ఎక్కువ రావని చెప్తుంటే, వీళ్ళొక్కరు మటుకు షాక్ లాగా నిన్న సాయంత్రం కూడా అన్ని ఛానల్స్లో, నేషనల్ ఛానల్స్లో కూర్చొని ఆయన ఏదో వివరణిస్తున్నారు. అంటే ఇవి కావాలని చేస్తున్నవి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా వస్తే మనం అప్పుడు వచ్చిందని సవరించుకోవచ్చు. కానీ మిగతా వాళ్ళకంటే ఇప్పుడు ఉదాహరణ కేకే సర్వే ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2024లో తెలుగుదేశం గెలుపు చాలా సరిగ్గా చెప్పారనుకుంటే తర్వాత 2-3 చోట్ల అయింది. ఎన్ని చెప్పినా ఇవన్నీ
ఉజ్జాయింపులు, ఊహాగానాలు, అంచనాలు మాత్రమే కదా. కాబట్టి నిన్నటి నుంచి ఇంకా అయిపోయింది. మమతా బెనర్జీ ఇది ముగిసిపోయింది. నేను బెంగాల్ విషయంలో ఎప్పుడు స్పష్టంగా చెప్పలే. ఎందుకని అంటే వాళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్లో వర్మ గారు ఈసారి మీరు మాట్లాడి తర్వాత నేను మాట్లాడతానని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. పైకి మ్యాచ్ ఫిక్సింగ్ అంటేనే అది కదా అర్థం, ఎంత పైకి ఎంత గట్టిగా మాట్లాడినా. కాబట్టి బెంగాల్ గురించి నేనేం ప్రెడిక్షన్ చెప్పబోట్లేదు. కానీ బెంగాల్ విషయంలో కూడా మమత మళ్ళీ వస్తుందని చెప్పిన వాటిని డౌన్ ప్లే చేస్తుంది. మూడో విషయమేమో చాలా నేషనల్ మీడియా అందరు కూడా రాశారు, ఎంత లేదన్నా కానీ లెఫ్ట్ తన ఓట్లు మళ్ళీ కొంచెం పుంజుకునే అవకాశం కనిపిస్తుంది, వాళ్ళు కూడా ఇంపాక్ట్ చేస్తారు, దాని అదేం లేదు, వీళ్ళిద్దరే వచ్చేస్తారని. సువేందు అధికారి అని బీజేపీ తరఫున, స్వాగత్ రాయ్ అని తృణమూల్ కాంగ్రెస్ తరఫున వాళ్ళు మేము వచ్చేస్తాం, ఓట్లు ఎక్కువ పెరిగాయని స్వాగత్ రాయ్ చెప్తుంటే సువేందు అధికారి కొంచెం మెత్తగా మాట్లాడుతున్నారు. మీరు మనం చూసాం కదా, మోదీ అయితే కనుక ప్రమాణ స్వీకారానికే నేను వచ్చేస్తానని ఆయన చెప్తున్నారు. అంటే నిజంగా అంత గట్టిగా చెప్తున్నారంటే తెర వెనుక ఏదైనా జరిగిందా అనే ఒక సందేహాలు కూడా ప్రజల్లో పూర్తిగా తలెత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటివరకు ఈవీఎంలు సర్ల మీద ఉన్న సందేహాలు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పైకి కూడా మరలే ఒక అవకాశం కలుగుతున్నది. అంటే దేశంలో ఒక నెరేటివ్ తీసుకొని వచ్చి ప్రజలను మానసికంగా సిద్ధం చేసి, లేకపోతే కనీసం ఒక రోజున ఇప్పుడు సంబరాల రాంబాబు సినిమాలో హఠాత్తుగా హెచ్వి రంగారావు వచ్చి సంబరాల రాంబాబు కోటీశ్వరుడి కొడుకు అని చెప్తారు. సో ఒక 2 రోజుల పాటు ఆ ఇంట్లో వాళ్ళందరూ సంబరాల రాంబాబుని చాలా బాగా చూస్తారు. 3వ రోజు కాదని తెలుస్తుంది. ఒక్కరోజన్నా నువ్వు సంతోషంగా ఉండాలని ఇలా చెప్పాను అంటారు. ఇప్పుడు మీడియా ఇంపాక్ట్ ఎంత ఉందంటే ఆ సమయంలో దాని మీద దేశమంతా ఒక మానసిక ప్రభావం, మైండ్ గేమ్ ఆడడానికి కూడా ఇది ఒక కారణమేమో అనిపిస్తుంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఒక కేరళ విషయంలో మటుకు పినరాయి విజయన్ తిరస్కరణ అది ఇదని నేను అన్నాను, నిన్న ఎక్కడో చెప్పాను. నేను ఆల్రెడీ పినరాయి విజయన్ 2వ సారి గెలవడంతో కేరళలో 50 ఏళ్ళ రికార్డు బద్దలు కొట్టారు. ఇప్పుడు ఆయన ఓడిపోతారా గెలుస్తారా అన్నది పోటాపోటీనే చెప్తున్నారు. మొన్న స్థానిక ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. స్థానిక ఎన్నికల్లో కూడా తక్కువ సీట్లు వచ్చాయి ఎల్డీఎఫ్కు. అటువంటి ఎల్డీఎఫ్ ఇప్పుడు 60 సీట్ల దాకా వస్తుందని అన్ని అంచనాలు చెప్తున్నాయి. 50-60 సీట్ల దాకా 3వ సారి కూడా వస్తే వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ వస్తే నిజంగా అది వాళ్ళు తమ పునాది నిలబెట్టుకున్నట్టే భావించాల్సి వస్తుంది. అలా కాకుండా గెలవడమే జరిగితే ఇంకా మనం ఏం చెప్పలేము. ఇంకోటి కూడా కనిపిస్తుంది, బెంగాల్లో మమతా బెనర్జీ అయినా 3 M's అన్నారు బెంగాల్లో, మోదీ, మమత, మార్క్సిస్ట్. ఈ 3 M'లలో ఒక M వద్దని వాళ్ళ ఉద్దేశం. మోదీ, మమత మాత్రమే. కానీ 3వ Mని ఇదిగో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మాట్లాడి మేము మాట్లాడడం, ఇది నేషనల్ మీడియా యొక్క ఇది. అదే కేరళకు వచ్చేసరికి కేరళలో యూడిఎఫ్ వచ్చినా పర్వాలేదు, కానీ మళ్ళీ ఈ కమ్యూనిస్టులు వచ్చి మాకు ప్రభుత్వం ఉందని రోజు మా మీద చేయకూడదనే ఒక యాటిట్యూడ్ తీసుకున్నారనేది ఎగ్జిట్ పోల్స్ అయ్యాక ముందుకు వస్తుంది. అందుకని చాలామంది చెప్పారు కదా మళ్ళీ కాంగ్రెస్ రివైవల్ వాళ్ళకి ఇష్టం ఉండదని. కాంగ్రెస్ వచ్చినా తృణమూలు వచ్చినా పర్వాలేదు, కానీ కమ్యూనిస్టులు మళ్ళీ అధికారంలో ఎక్కడ వాళ్ళు ఉండకూడదు. ఈ 2 లెఫ్ట్ స్టేట్స్ అయినాయి సార్, ఇంట్రెస్టింగ్గా 2 లెఫ్ట్ స్టేట్స్ అయ్యాయి. కాబట్టి ఈ తమిళనాడులో ఖచ్చితంగా విజయన్ ఏదో 100 స్థానాలు తెచ్చుకుంటారు, లేకపోతే అన్నాడీఎంకే కూడా వీళ్ళకు కూడా అవుతుంది. ఇవన్నీ కొంచెం ఊహాగానాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న వాటిలా కనిపిస్తాయి. కానీ వాస్తవంగా చూస్తే విజయ్ ఫ్యాన్స్ బోరన ఏడుస్తున్నారంట. ఇంత అంగమానారు, ఇంతమంది తొక్కిసలాట్లో ప్రాణాలు పోయాయి, ఇవన్నీ మా హీరో ఏదో ఎంజీఆర్ అంట, విజయ్ అనదర్ ఎంజీఆర్ అని కూడా శీర్షికలు కొంతమంది. అంటే ఇదంతా మీరు చూస్తారు కదా, ఒక్క రోజులో స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేయడానికి, ఒక్క రోజులో బెట్టింగ్ రాయిల మధ్య 100 కోట్లు మారడానికి ఇలాంటివి కొన్ని పుట్టించేస్తుంటారు. ఒక ఆయన ఉన్నాడు, మాజీ ఎంపీ కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో, ఆయన హఠాత్తుగా లెక్కలతో సహా చెప్పేశారు, తెలంగాణలో ఇది రాబోతుంది, ఆంధ్రప్రదేశ్లో అది రాబోతుంది. లగడపాటి రాజగోపాల్, ఆంధ్ర ఆక్టోపస్ అన్నారు. అక్కడ ఆక్టోపస్ ఏమో కానీ అక్కడ వక్రోపస్ అయింది. ఆ విషయంలో మటుకు తెలిసి నేను చెప్పను, నేను దూరంగా ఉంటాను, ఇవన్నీ చెప్పి కూడా రాత్రి వచ్చి హఠాత్తుగా హోటల్లో మీడియా వాళ్ళని కలిసి ఇదిగో ఇన్ని రాబోతున్నాయి, వీళ్ళకైతే సున్నా, ఈ పద్ధతిలో మొత్తం తలకిందులు కాదు, అసలు ఎక్కడ లేదది. ఇప్పుడు ఆ తర్వాత ఆయన అదృష్టవశాత్తు నిశ్శబ్దంగా ఉన్నారు. కాబట్టి బెట్టింగ్ గేమ్స్ కూడా ఆ బెట్టింగ్ కంపెనీలు ఉన్నాయి వాళ్ళకు.
కాబట్టి బెట్టింగ్ గేమ్స్ వల్ల కూడా ఎగ్జిట్ పోల్స్ను ఒక విధంగా, ఇప్పుడు ఉదాహరణకు నేను ఇందాక అంటున్నా, పోయినసారి అంత ఏడ్చిన ఓ పెద్ద మనిషి నిజంగా అలాంటి రిజల్ట్ వస్తే కూడా మనకెందుకు లేదు 2 రోజులు ఆగుదామని అనుకోవాలి కదా, మళ్ళీ ఏడ్చకూడదని. కానీ పైకి ఏడుస్తున్నారు కానీ లోపల నవ్వుతున్నారు వాళ్ళు. పైకి లోపల వాళ్ళ వ్యాపార సంబంధాలు, వాళ్ళ లావాదేవీలు వాళ్ళు చాలా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు, ఈ ఎగ్జైట్మెంట్ ఇది ఎలా ముగుస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. ప్రజలు కూడా ఇప్పటికే కొంచెం తగ్గింది గతంతో పోలిస్తే, జోస్యాలు వీటి మీద ఇది సర్వేలు ముందు నుంచి రెండో రోజు నుంచి చేయించుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి అందరికీ ఉన్న అవకాశాలు వీటి గురించి తెలుసు. ఒకటైతే చెప్పాలి, విజయం కనుక నిజంగా 100 సీట్లు కాదు, ఒక 60 సీట్లు తెచ్చుకున్నా కానీ అది చాలా చెప్పుకోదగిన విషయమే అవుతుంది, అందులో ఏమీ సందేహమేం లేదు. అస్సాం తక్కువ చర్చిస్తున్నాం కానీ నిజానికి భౌగోళికంగా రాజకీయంగా చాలా సెన్సిటివ్ అస్సాంలో ఈ కమ్యూనల్ నేరేటివ్ మియాలు అది అని రావటం, ఇది మటుకు దేశానికి కొంచెం ఇబ్బందికరం అవుతుంది. ఆ హిమంత బిస్వా శర్మ ఆయన అనేక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ఈ జోస్యాల ప్రకారం ఆయన ఖచ్చితంగా మళ్ళీ వచ్చినప్పుడు మటుకు సమస్యాత్మకంగా మారే అవకాశం చాలా ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ మొదటికి వస్తున్నాను వర్మ, 5 రాష్ట్రాలు గెలుస్తాము అని ప్రధానమంత్రి మోదీ గారు ఎక్కడ చెప్పారు తెలుసా? ఉత్తరప్రదేశ్లో చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే నెక్స్ట్ బ్యాటిల్ గ్రౌండ్ ఈజ్ గోయింగ్ టు బి ఉత్తరప్రదేశ్. సో ఆయన ఆసక్తి 5 రాష్ట్రాలు గెలవటం కాదు, తన కేంద్రాన్ని గెలవాలి, దేశాన్ని చేయాలి అంటే ఉత్తరప్రదేశ్ను కైవసం చేసుకోవడం బీజేపీకి, ఎన్డీఏకు బీజేపీకి చాలా ముఖ్యం. కాబట్టి ప్రధానమంత్రి ముందుగానే ఉత్తరప్రదేశ్లో ఈ 5 రాష్ట్రాలు గెలుస్తామని ఒక మాట చెప్పారు. ఇంకా మనం మిగిలిన వాటి కోసం we may wait for the actual results. సార్ టీమ్ జగన్